ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ 5వ తేదీ గురువారం రోజున 67,284 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 31,268 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,34,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని అన్ని కంపార్ట్మెంట్లోనూ, ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో ATGH వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే దివ్య దర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను తాత్కాలికంగా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లోకి ఈ రోజు నుంచి టీటీడీ వారు మార్పు చేయడం జరిగిందండి. అంటే రేపటికి సంబంధించిన శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ని ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గంలో దివ్య దర్శనం టోకెన్స్ ను పొంది స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ దీనిని గమనించుకోగలరు. రేపటికి సంబంధించిన శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ని ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఇవ్వడం జరుగుతుందండి. భక్తులు ఈ మార్పును గమనించగలరు. అలాగే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న SST టోకెన్స్ ఇంతకు ముందు ఏ కౌంటర్స్ లో అయితే ఇస్తున్నారో అదే కౌంటర్స్ లో ఆ 3 ప్లేస్ లోనే ఇస్తారు. ఒకటి తిరుపతి RTC బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ఆఫ్లైన్ SST టోకెన్స్ అనేవి ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఇస్తారు. అయితే ఈ రోజు నుంచి అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో ఆఫ్లైన్ SST టోకెన్స్, అలాగే శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ రెండూ కూడా ఇవ్వడం జరుగుతుంది. భూదేవి కాంప్లెక్స్ వద్ద నడక మార్గం టోకెన్స్ అండ్ SST టోకెన్స్ ఈ రెండింటికి కూడా సపరేట్ గా టీటీడీ వారు కౌంటర్స్ ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎవరైతే భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను పొందుతారో ఆ భక్తులందరూ కూడా ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేయించుకుంటేనే ఆ టోకెన్ వ్యాలిడే మిమ్మల్ని ఆ టోకెన్ పై స్వామివారి దర్శనంకు అనుమతిస్తారు. భక్తులు దీనిని ముఖ్యంగా గమనించుకోగలరు. ఇకపోతే టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్, జూన్ 9 నుంచి 11వ తేదీ వరకు జ్యేష్ఠాభిషేకం. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు తిరుమలలోని శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్ఠాభిషేకం జరగనుంది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేటట్లుగా 3 రోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. సంపంగి ప్రదక్షిణంలోని కళ్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును అభిధేయక అభిషేకం అని కూడా అంటారు. తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీనులైన స్వామివారి ఉత్సవ మూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. మొదటి రోజు శ్రీ మలయప్ప స్వామి వారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీవారికి వజ్ర కవచం అలంకరిస్తారు. రెండవ రోజు ముత్యాల కవచం సమర్పిస్తారు. మూడవ రోజు తిరుమంజనాదులు పూర్తి చేసి బంగారు కవచాన్ని పునః సమర్పిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్ఠాభిషేకం
జ్యేష్ఠాభిషేకం సమయంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే వివిధ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఇదండి జూన్ 9వ తేదీ అనగా ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 3 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల అంటే సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే జ్యేష్ఠాభిషేకాన్ని టీటీడీ వారు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా విశ్వనాథ్ గారు తిరుమలలో సింగిల్ పర్సన్ వితౌట్ ఫ్యామిలీకి అకామిడేషన్ ఇస్తారా అక్క అని అడుగుతున్నారు. తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు, సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరండి. కేవలం లాకర్స్ మాత్రమే ఇస్తారు. తిరుమల కొండపై లాకర్స్ అనేవి మొత్తం 4 ప్రదేశాల్లో ఇస్తారు. 1 మాధవ నిలయం అంటే PAC2, 2 పద్మనాభ నిలయం అంటే PAC5, 3 యాత్రీ సదన్ అంటే PAC1, 4 యాత్రీ సదన్ 3 అంటే PAC3. తిరుమలలోని ఈ 4 ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ అనేవి ఇస్తారు. ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్, ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్, తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్ట అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కావున భక్తులు తిరుమల కొండపై ఈ లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోగలరు. అలాగే నెక్స్ట్ రవితేజ గారు సెప్టెంబర్ కోటా స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారు. సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే జూన్ 24వ తారీఖున ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. అండ్ అలాగే సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన అన్ని రకాల టికెట్స్ అంటే లక్కిడిప ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, 500 రూపీస్ దర్శనం టికెట్స్, అంగప్రక్షణం సేవా టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, తిరుమల తిరుపతి అకామిడేషన్, ఇలా సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే జూన్ 18వ తేదీ నుంచి టీటీడీ వారు 1 by 1 ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు, అలాగే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే SST టోకెన్స్, శ్రీవారి మెట్టు మార్గం టోకెన్స్ యొక్క స్టేటస్ ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ శ్వేత గారు, మేడం మీరు సేవ క్యాన్సిల్ గురించి చెప్పారు ఒక వీడియోలో, కానీ క్యాన్సిల్ చేస్తే గ్రూప్ మొత్తం క్యాన్సిల్ అవుతుందా, పర్టికులర్ గా ఒకరిది క్యాన్సిల్ చేయొచ్చా అని అడుగుతున్నారు. శ్రీవారి సేవని మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు సింగిల్ పర్సన్ కి ఇండివిజువల్ గా బుక్ చేసుకొని ఉంటే క్యాన్సిల్ చేస్తే ఆ సింగిల్ పర్సన్ కి మాత్రమే క్యాన్సిల్ అవుతుందండి. లేదు 10 మంది నుంచి 15 మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ గా శ్రీవారి సేవని బుక్ చేసుకొని ఉంటే క్యాన్సిల్ చేస్తే టోటల్ ఆ గ్రూప్ మొత్తానికి కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే గ్రూప్ గా శ్రీవారి సేవని బుక్ చేసుకున్నప్పుడు ఆ గ్రూప్ లో ఎవరైనా ఒక్క పర్సన్ ని మాత్రమే క్యాన్సిల్ చేయడానికి ఎలాంటి ఆప్షన్ లేదండి. క్యాన్సిల్ చేస్తే టోటల్ గ్రూప్ మొత్తానికి కూడా శ్రీవారి సేవ క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ధృవ గారు, ఓం నమో వెంకటేశాయ, నమస్కారం అండి. మాకు ఈ నెల జూన్ 29న హోమం టికెట్స్ బుక్ అయ్యింది. మేము ఈ హోమం టికెట్స్ ద్వారా దర్శనానికి ఎలా వెళ్లాలో, ఎక్కడికి వెళ్లాలో, ఏ టైంకి వెళ్లాలో పూర్తి వివరాలు దయచేసి తెలుపగలరు అని అడుగుతున్నారు. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకైతే ఆ హోమం టికెట్స్ ని బుక్ చేసుకొని ఉంటారో ఆ తేదీ ఉదయం 8 గంటల నుంచి 8:30 లోపు అలిపిరి వద్ద సప్త గో ప్రదక్షిణశాలలో మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలా రిపోర్ట్ చేస్తే ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు అక్కడ హోమం అనేది నిర్వహిస్తారండి. హోమంలో పాల్గొన్న తరువాత మీరు ఆ హోమంలో పాల్గొన్నట్టు మీ హోమం టికెట్ పైన స్టాంప్ అనేది వేసి సిగ్నేచర్ చేసి ఇస్తారు. ఆ టికెట్ తీసుకొని మీరు అక్కడి నుంచి అంటే హోమం జరిగే ప్లేస్ నుంచి బస్ లో కావచ్చు లేదా నడక మార్గంలో కావచ్చు ఎలా అయినా మీరు తిరుమలకి చేరుకొని మధ్యాహ్నం 3 గంటల స్లాట్ టైంలో ATC సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే ఆ టికెట్ పై మిమ్మల్ని స్వామివారి దర్శనంకి అనుమతించడం జరుగుతుంది. అంటే హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు కంపల్సరీ ఉదయం 8 నుంచి 8:30 లోపు అలిపిరి వద్ద హోమం జరిగే ప్లేస్ లో ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలండి. ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ మన ఫుడ్ రెసిపీస్ గారు, అక్క కళ్యాణం డీటెయిల్స్ చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారు. కళ్యాణోత్సవం ఆర్జిత సేవా టికెట్స్ ని ఆన్లైన్ లో ఆల్రెడీ ఆగస్టు నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగిందండి. ఆగస్టు నెలలోపు మీరు కళ్యాణోత్సవం సేవా టికెట్స్ ని పొందాలి అంటే మీకు ఉన్నటువంటి మార్గం తిరుమల కొండపై CRO ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిప ఆర్జిత సేవా కౌంటర్స్ ఉన్నాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి ఈ ఆఫ్లైన్ లక్కిడిప ఆర్జిత సేవా కౌంటర్స్ వద్ద కళ్యాణోత్సవం సేవకి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరికీ సంబంధించి
సంబంధించిన ఆఫ్లైన్ లక్కిడిప్ రిజల్ట్ ని ఆ రోజు సాయంత్రం 5:30 నుంచి 6 మధ్యలో టీటీడీ వారు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలా అనౌన్స్ చేశాక మీరు ఆఫ్లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజ్ రావడం జరుగుతుంది. సెలెక్ట్ అయినట్టు మెసేజ్ కన వస్తే ఆ మెసేజ్ లోనే ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి పే లింక్ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేస్తారండి. మీరు ఆ పే లింక్ ఆప్షన్ పై క్లిక్ చేసి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని పొందవచ్చు. ఒకవేళ ఆ పే లింక్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీకు అమౌంట్ పే చేయడం తెలియదు అనుకోండి, అలాంటప్పుడు ఆ రోజు రాత్రి 8 గంటల లోపు సేమ్ అదే ఆర్జిత సేవా కౌంటర్స్ వద్దకి చేరుకొని అక్కడే ఆఫ్లైన్ లో మీరు అమౌంట్ పే చేసి ఆ సేవా టికెట్ ని పొందవచ్చు. అయితే ఆఫ్లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు సేమ్ ఆర్జిత సేవా కౌంటర్స్ వద్ద అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి బై క్యాష్ అయితే టీటీడీ వారు తీసుకోవట్లేదండి. యూపీఐ ద్వారా కానీ లేదా క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా మాత్రమే అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది కళ్యాణోత్సవం సేవా టికెట్స్ ని ఆగస్టు మంత్ లోపు పొందడానికి ఉన్నటువంటి మార్గం. ఎవరైతే కళ్యాణోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నారో ఆ భక్తులు మీరు ఏ తేదీ కళ్యాణోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో శ్రీవారి ఆలయానికి పక్కనే ఉన్న సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని ఆ కళ్యాణోత్సవం సేవకి అలో చేస్తారు. అలా అలో చేసిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు స్వామివారి కళ్యాణోత్సవం సేవను నిర్వహిస్తారండి. సేవ అయిపోయిన తర్వాత అక్కడే మిమ్మల్ని ధ్వజస్తంభం వద్ద దర్శనం క్యూ లైన్ లో కలపడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకొని మధ్యాహ్నం 2 లేదా 2:30 కల్లా ఆలయం బయటికి రావచ్చు. అలాగే నెక్స్ట్ సూపర్ డెవిల్ గారు, హలో అండి, SST టోకన్ తీసుకోవాలి అంటే మినిమం ఎన్ని డేస్ గ్యాప్ ఉండాలి అని అడుగుతున్నారు. వన్స్ ఒక్కసారి మీ ఆధార్ నెంబర్ తో ఆఫ్లైన్ SST టోకన్స్ తీసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ ఆఫ్లైన్ SST టోకన్స్ తీసుకోవడానికి కంపల్సరీ 1 మంత్ అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.